హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసి హెయిర్ రిమూవల్ వ్యాక్స్ వితౌట్ స్ట్రిప్స్ అనమాట. ఇది వచ్చేసి హార్డ్ వ్యాక్స్ బీన్స్. వీటిని వచ్చేసి హీట్ వ్యాక్స్ మిషన్లో వేసుకొని ప్లగ్ పెట్టేసామంటే మొత్తం మెల్ట్ అయిపోతుంది. ఇవి చూసేదానికి చాక్లెట్స్ లాగైతే ఉన్నాయి కదా, చిన్నవి. హాట్ వ్యాక్స్ యూజ్ చేసాం. వ్యాక్స్లో చాలా రకాలు ఉన్నాయని చెప్పారు కదమ్మా. అలాగే హాట్ వ్యాక్స్ యూజ్ చేసాం. పౌడర్ వ్యాక్స్ ఉంది, తర్వాత కోల్డ్ వ్యాక్స్ ఉంది, ఇంకా బీన్ వ్యాక్స్. మీకు లిప్సబుల్ వ్యాక్స్ అని చెప్పారు కదా, వితౌట్ స్ట్రిప్తో యూజ్ చేస్తామని. రీకా వ్యాక్స్ అనేది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి యూజ్ చేస్తాం. అది లిక్విడ్ టైప్లోనే వస్తుంది, కాకపోతే సెన్సిటివ్ వాళ్ళకి అది యూజ్ చేస్తాం, హార్ష్గా ఉండదు. ఈ హాట్ వ్యాక్స్ ఏంటంటే కొంచెం హార్డ్గా ఉన్నట్టు అనిపిస్తుంది మనం చేసేటప్పుడు, బంక్ ఎక్కువ కాదున్నట్టు. కోల్డ్ వ్యాక్స్ ఎలాగంటే దానికి కూడా స్ట్రిప్స్ అవసరం లేదు. కోల్డ్ వ్యాక్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే వీట్. మీరు మామూలుగా వీట్ స్ట్రిప్స్ తీసుకున్నారనుకో, 2 స్ట్రిప్లు ఇలా పట్టుకొని రబ్ చేస్తే అది అంటుకుంటుంది, లేకపోతే ఆ స్ట్రిప్ అలా గట్టిగానే ఉంటుంది. రబ్ చేసినప్పుడు ఆ స్ట్రిప్ ఓపెన్ అవుతుంది. అది కోల్డ్ వ్యాక్స్ వీటిలో వచ్చేది. అలాంటిదే కోల్డ్ వ్యాక్స్ డ్రింక్స్ కూడా వస్తాయి. అవి ఎలాగంటే డబల్ బాయిలింగ్ చేసి హీట్ చేయాలి, డైరెక్ట్గా హీటింగ్ చేసుకోకూడదు. కోల్డ్ వ్యాక్స్కి డైరెక్ట్ హీటింగ్ చేసుకోకూడదు, డబుల్ బాయిలింగ్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి మీకు వ్యాక్స్, హాట్ వ్యాక్స్ అనేది లిక్విడ్ వ్యాక్స్ అందరూ చేసుకున్నారు. దీంట్లో పౌడర్ వ్యాక్స్ కూడా వస్తుంది. పౌడర్ వ్యాక్స్ అంటే హర్బల్ పౌడర్ వ్యాక్స్. పాతకాలంలో ఏం చేసేవాళ్ళు, పసుపు రాసి ఎంటుకలను ఊడిపిక్కుంటూ ఉండేవాళ్ళు. శనగపిండి, తర్వాత ఏంటిది పసుపు, శనగపిండి, బియ్యపిండి కలిపి దాన్ని ప్యాక్ లాగా వేసి దాంతో రిమూవ్ చేస్తూ స్క్రబ్ చేసినట్టు చేసి రిమూవ్ చేసేవాళ్ళు హెయిర్ని. ట్రెండింగ్ మారుతున్న కొద్ది ఏమవుతుందంటే హాట్ వ్యాక్స్ బెల్లం పాకమే. హాట్ వ్యాక్స్ అంటే ఏం లేదు, పంచదార, షుగరు, తర్వాత దాంట్లో గ్లిజరిన్, లెమన్, ఇవి కలిపి రోజ్ వాటర్ కొంచెం కలిపి బాగా పంచదార పాకం ఎలా చేస్తాం మనం, బెల్లం పాకం అలా తీగలాగా వచ్చేలాగా అప్పుడు వరకు కొంచెం మిక్స్ చేస్తూ ఉండాలి. ఎక్కువ తీగ రాకూడదు. మళ్ళీ గ్లిజరిన్ వేయడం, నిమ్మరసం వేయడం వల్ల మనం మామూలు బెల్లం పాకం ఎక్కువసేపు మరిగించేటప్పటికి గట్టిగా అయిపోతుంది. ఇందులో గ్లిజరిన్, లెమన్ వేసిన దానివల్ల ఏంటంటే లూజ్ ఫామ్లో, ఇప్పుడు అది ఎలాగుందో అలా లూజ్ ఫామ్లోకి వస్తుంది. సో దాన్ని ఇంట్లో కూడా అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో కూడా చేసే విధానం కూడా చెప్తాను. ఇప్పుడు వచ్చేసి మీకు బీన్ వ్యాక్స్ గురించి చెప్తున్నా. పౌడర్ వ్యాక్స్ ఏంటంటే దానికి స్టిప్ ఏం అవసరం, క్లాత్ టిష్యూ, వెట్ క్లాత్ టిష్యూ ఉంటే చాలు. ఒక బౌల్, దాంట్లో రోజ్ వాటర్ ఒకటి కొంచెం తీసుకోవాలి, రోజ్ వాటర్ తీసుకోవాలి, ఈ పౌడర్ వేసి మిక్స్ చేసి నార్మల్ ప్యాక్ బ్రష్తో ప్యాక్ లాగా వేసేసి ఒక 10 నిమిషాల తర్వాత ఆరిన తర్వాత ఆపోజిట్ డైరెక్షన్లో తడి క్లాత్ తీసుకొని దాంతో ఆపోజిట్ డైరెక్షన్లో రిమూవ్ చేశారంటే పై లేయర్ వరకే కట్ అవుతుంది హెయిర్. పౌడర్ వ్యాక్స్. హాట్ వ్యాక్స్ ఏం చేస్తుంది అంటే సెకండ్ లేయర్ వరకు కట్ అయిపోతుంది, మొత్తం సెకండ్ లేయర్ వరకు తీసేయచ్చు. ఇది బీన్ వ్యాక్స్ కూడా అంతే, లోపల నుంచి అది పెయిన్ వస్తుంది. బీన్ వ్యాక్స్ అంటే వితౌట్ స్ట్రిప్తో యూజ్ చేస్తాం. బీన్ వ్యాక్స్కి స్ట్రిప్స్ అవసరం లేదు. ఇలా క్యూబ్స్ వస్తాయి, చిన్న చిన్న మిల్కీ బార్ చాక్లెట్ లాగా క్యూబ్స్ వస్తాయి. ఇలా బీన్స్ రకరకాల కలర్స్లో కూడా ఉంటాయి. ఇవి మన నచ్చిన కలర్, కానీ హెయిర్ రిమూవ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఫెయిర్ ఉన్నాను, నాకు హెయిర్ ఉంది, అప్లై చేసాము తెలుస్తుంది తీసేటప్పుడు. అదే కనుక డార్క్ స్కిన్, ఇలా డార్క్ స్కిన్ ఉన్నారనుకో, ఈ డార్క్ స్కిన్కి ఏమవుతుందంటే అప్లై చేసిన తర్వాత హెయిర్ రిమూవ్ అయిందో లేదో కూడా కనిపించదు. అలాంటి వాళ్ళకి బీన్ వ్యాక్స్లో కలర్స్ తీసుకోకూడదు, వైట్ కలర్లో తీసుకోవాలి. అప్పుడు వాళ్ళకి అక్కడ కనిపించకపోయినా మనం తీసిన తర్వాత బీన్ వ్యాక్స్లో ఇందులో కనిపిస్తుంది అన్నమాట. ఇలాగా తీసిన తర్వాత ఇలా గట్టిగా అయిపోతుంది. దీంట్లో హెయిర్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో హెయిర్ ఉంది కానీ మనకు కనిపించట్లా. అదే కనుక దీంట్లో అయితే లైట్ కలర్లో మనకు హెయిర్ అనేది రిమూవ్ అయింది లేదని కనిపిస్తుంది, పట్టుకొని లాగేస్తుంది. మరి దీనికి వచ్చేసి వ్యాక్స్ హీటర్, హై వోల్టేజ్లో, హై హీటింగ్లో ఉంటాయి వ్యాక్స్ హీటర్స్. బయోసాఫ్ట్ అని వస్తుంది, బయోసాఫ్ట్ వ్యాక్స్ హీటర్. కొంచెం దాంట్లో టూ టిన్స్ ఉంటాయి, ఒకటి బీన్ వ్యాక్స్ కోసం యూజ్ చేయడానికి, ఒకటి నార్మల్ వ్యాక్స్ యూజ్ చేయడానికి. లేదు అనుకుంటే ఆయిల్ హీట్ కూడా చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మేడంది మిషను, వ్యాక్స్ వార్మర్, సిలికాన్ అనమాట. కాలదు, మామూలుగా కాలుతుందని భయం అయితే ఉంటుంది కదా, సిలికాన్ది. ఇది ఏం కాలదు. మేడం వచ్చేసి కొంచెం సెంటిమెంట్ అనమాట. పసుపు కుంకుమ పెట్టి ఆన్ చేశారు. దీంట్లో కొంచెం ఫాస్ట్గా మెల్ట్ అవుతుందని చెప్తున్నారు. చూసేదానికి చిన్న ప్రెషర్ కుక్కర్ లాగైతే భలే ఉంది, పింక్ కలర్లో. ఇది వచ్చేసి కొంచెం కాస్ట్ ఎక్కువ అని చెప్పారు మేడము. 800 ఎంతో చెప్పున్నారు. మీకైనా కావాలంటే చెప్పండి, మేడం అడిగి చెప్తాను ఎంత పడుతుంది ఏంటనేసి. దీంట్లో వేయగానే అంతా మెల్ట్ అయిపోతుంది, తొందరగా అయితే మెల్ట్ అవుతుందంట. దీన్ని వాష్ చేసుకోవడం కూడా చాలా ఈజీగానే ఉంటుంది.
ఇది హార్ట్ బీన్ వ్యాక్స్ అనేది ఏంటంటే ఫేస్కి అయితే యూస్ చేసుకోవచ్చు. అప్పర్ లిప్ మీద, జా ఏరియా మీద, చిన్ మీద అయితే మనకు హెయిర్ ఉంటుంది కదా, ఆ హెయిర్ అంతా ఈ వ్యాక్స్ ద్వారా అయితే మనం తీసేయచ్చు. ఇలా నైఫ్ ఉంటుంది కదా, బటర్ నైఫ్ కాకుండా ఐస్ క్రీమ్స్కి వస్తుంది కదా స్టిక్ టైప్లో, అదైతే మనం యూజ్ చేసామంటే మనకు స్కిన్ మీద పెట్టినప్పుడు కాలకుండా ఉంటుంది. ఇది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అంతా మెల్ట్ అయిపోతుంది కదా, కొంచెం ఊదుకొని అయితే మనం హెయిర్ మీద అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా అంతా మెల్ట్ అయిపోతుంది. నైఫ్ మాత్రం ఇది వాడకుండా ఉంటే బాగుంటుంది, స్కిన్ మీద పెట్టినప్పుడు కాలుతుందనమాట. ఐస్ క్రీమ్స్కి వచ్చే స్టిక్స్ ఉంటాయి కదా వుడెంటివి, అవైతే మనకు చర్మానికి అంటుకున్నా కాలదు. మేడం వచ్చేసి ఒకరి మీద ప్రయోగం కూడా చేస్తూ ఉన్నారు మాకు చూపించేదానికోసం. ఇదైతే అంటుకుంటుంది, మీకు స్టిక్ ఉంటుంది వుడెన్ది, అది తీసుకున్నామంటే మనకు అంటుకోకుండా చర్మానికి బాగుంటుందని చెప్తున్నారు. చాలామందికి వచ్చేసి అప్పర్ లిప్ మీదనే హెయిర్ ఉంటుంది, దాన్ని మాత్రం చాలా ఈజీగా అయితే రిమూవ్ చేసుకోవచ్చు. మామూలుగా స్ట్రిప్స్తో పనే ఉండదన్నమాట ఇలా చేసుకున్నామంటే. ఈ బటర్ నైఫ్ వల్ల కొంచెం అమ్మాయికి స్కిన్ మీద కాలుతున్నట్టు అనిపిస్తూ ఉంది. అలా కాలకుండా ఉండాలంటే మీరు అదే చేయండి. ఐస్ క్రీమ్స్కి వచ్చే స్టిక్స్తో అయినా అంటించుకున్నారంటే నీట్గా వస్తుంది, ప్లస్ కాలకుండా అయితే ఉంటుంది. ఈ వ్యాక్స్ ఎలా అంటే మనము అప్లై చేసిన పాటే 5 సెకండ్స్ లోపే గట్టిగా అయిపోతుంది. ఇలా ట్యాప్ చేసామంటే మనము ఇంకా ట్యాప్ చేసిన తర్వాత తీయడమే. కొంచెం ట్యాప్ చేయడం వల్ల ఏమవుతుందంటే హెయిర్ అనేది బాగా అంటుకొని హెయిర్ రిమూవ్ అయ్యేదానికి కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇలా విరిగిపోతూ ఉంది మనము తీస్తూ ఉన్నా కూడా. ఇలా వైట్ కలర్లో ఉండే వ్యాక్స్ మనం తెచ్చుకున్నామంటే హెయిర్ రిమూవ్ అయ్యేది కొంచెం క్లియర్గా కనపడుతూ ఉంది. మేడం చెప్పారు కదా, కొంచెం ఫెయిర్ కలర్ ఉన్న వాళ్ళకైతే ఏ కలర్ అయినా ఓకే, హెయిర్ రిమూవ్ అయినట్టు కనపడుతుంది. కొంచెం కలర్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇలాంటిది వేసామంటే హెయిర్ రిమూవ్ అయినట్టు చూపిస్తాం కదా వాళ్ళకి, క్లయింట్కి కూడా, వాళ్ళకు కూడా తెలుస్తుంది ఓకే మన హెయిర్ రిమూవ్ అయింది అనేసి. అలా కూడా ఉంటుంది, మనం యూస్ చేసే దాన్ని బట్టి అయితే ఉంటుందన్నమాట. ఈ ఎక్కకు వచ్చేసి కొంచెం అప్పర్ లిప్ మీద హెయిర్ ఎక్కువగానే ఉంది. ఇంకా మేడం ఈ ఎక్కకు కూడా రిమూవ్ చేయడానికైతే చూస్తూ ఉన్నారు. కొంచెం నైఫ్ కాలుతుందని చెప్తా ఉంది. ఇంకా అదే చెప్తా ఉన్నారు మేడము, ఇదైతే కాలుతుందమ్మా, మీరు ఖచ్చితంగా వుడెన్ స్టిక్తోనే వేసుకోండి. ఇది ఓన్లీ మీకు శాంపిల్ చూపిస్తూ ఉన్నాను, ఇంక వుడెన్ స్టిక్ లేదు కాబట్టి అని చెప్తున్నారు. ఈ విధంగా అంతా అప్లై చేసుకోవాలి. అప్లై చేసేటప్పుడే కొంచెం ఒక పక్క నుంచి అయితే ఆరుతున్నట్టు అయితే అనిపిస్తుంది. ఇలా తీగలు తీగలు వస్తుంది కదా, మనం నైఫ్తోనే ఇలా చుట్టేసుకున్నామంటే ఆ తీగలు అనేది లేకుండా ఉంటుంది. ఫేస్ వ్యాక్స్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే వేయాల్సి ఉంటుంది. ఎక్కువ నైఫ్ కాలిందంటే చర్మం పాడైపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి, బొబ్బలు వచ్చేస్తాయి. కొంచెం ఊపుకుంటూ అయితే మనము అప్లై చేసుకుంటే మంచిది. మేడం వచ్చేసి మీరు కూడా టచ్ చేయండి ఎలా ఉందంటే, ఒక 5 సెకండ్స్ లోపే అంతా చల్లగా అయిపోయిందనమాట. అప్లై చేసిన వెంటనే ఇంకా దాన్ని రిమూవ్ చేయడమే, వెంటనే హెయిర్ అనేది రిమూవ్ అయిపోతుంది. హెయిర్ రిమూవ్ చేసిన తర్వాత మంట కానీ ఏదైనా పెయిన్ వచ్చినట్లుంటే వెంటనే జెల్తో అప్లై చేసుకున్నామంటే రిలాక్స్ అవుతుందన్నమాట. అక్కడ స్కిన్ వచ్చేసి చల్లబడుతుంది. కొంచెం హెయిర్ ఎక్కువ ఉంటుంది కదా అప్పర్ లిప్ మీద, కొంతమందికి అయితే వాళ్ళకి సెకండ్ టైం కూడా అప్లై చేసి నీట్గా అయితే తీయచ్చు. ఒకేసారిగా రాకపోతే సెకండ్ టైంలో మొత్తం వచ్చేస్తుంది. చాలా వరకు థ్రెడ్డింగ్తోనే మనకు హెయిర్ రిమూవ్ చేయించుకుంటూ ఉంటారు అప్పర్ లిప్ మీద. అదేంటంటే ఫస్ట్ లేయర్ వరకే కట్ అవుతుంది. ఇలా వ్యాక్స్ చేసుకున్నప్పుడు సెకండ్ లేయర్ నుంచి అయితే హెయిర్ కట్ అవుతుంది. కొంచెం త్వరగా వచ్చే అవకాశం తక్కువ ఉంటుందన్నమాట హెయిర్ గ్రోత్. వీలైనంత వరకు ఇలా వ్యాక్స్ చేసుకున్నామంటే చాలా రోజులకి హెయిర్ అనేది వస్తుంది. థ్రెడ్డింగ్ కూడా ఏమవుతుందంటే ఫస్ట్ లేయర్ కాబట్టి కొంచెం స్పీడ్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మేడం వచ్చేసి ఇలా చేసుకోండి కొంచెం తొందరగా రాకుండా ఉంటుంది హెయిర్ అని చెప్తా ఉన్నారు. ఈ విధంగా అయితే హెయిర్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. తర్వాత నేను వచ్చేసి బుజ్జి అక్కకి ఈ జా ఏరియా మీద హెయిర్ అనేది ఉంటే దాన్ని రిమూవ్ చేస్తూ ఉన్నాను. కొంచెం పర్లేదు బాగానే, ఫస్ట్ టైం అయినా కూడా హెయిర్ అయితే బాగా రిమూవ్ అయిపోయింది. మీకు అందరికీ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.